కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మరియు పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈ మధ్యన ఏదైతే మేము చేసేది చెప్పుదాం అనుకుంటే ప్రతిదానికి అడ్డుపడుతున్నటువంటి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు. అయ్యా ప్రభాకర్ గారు, చాలా సంతోషం. గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి దానికి ఎప్పుడు మా కార్యకర్తలు కానీ, మా నాయకుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి కానీ, మా నాయకురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు కానీ అడ్డు చెప్పలేదు. మేము అడ్డుకుంటామంటే మా నాయకుడు వద్దని చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో, మన జగ్గారెడ్డి నాయకత్వంలో, నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనించాలి. ప్రభాకర్ 10 సంవత్సరాలు రూలింగ్లో ఉంటే సదాశివపేట పట్టణ ప్రజలకు వర్గపెట్టింది ఏమన్నా ఉన్నదంటే ఒకటి వచ్చినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి నుండి వచ్చినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ సిద్ధపంలో కట్టి చాలా మంచి పని చేసిన. ఎందుకంటే పోనీకే 100 రానికే 100. అయ్యా ప్రభాకర్ గారు, నీ కళ్ళు ఏమన్నా కబోత్మైన వానుగినా అదే సదాశివపేట పట్టణంలో కట్టినుంటే పేద ప్రజలకు ఎంత సహాయపడేది. మరి రావణికి 100 పోనీకి 100 అంటే పేద ప్రజలు మొత్తం ఇక్కడే చూసుకుంటున్నారు. మరి నువ్వు చేసింది ఏం చెప్పండి? నేను ఇదేనా గుర్తున్నా చెప్పు సదాశివపేట ప్రజలకు. గతంలో కందకము కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తర్వాత 5 కోట్ల నిధులుంటే మళ్ళీ మొన్న జగ్గారెడ్డి గారు వచ్చి అదే నిధులతోటి ప్రారంభించడం జరిగింది. దానికి కౌంటర్ ఇస్తాం. మీరు చేసి చెప్పండి. నిన్ననే ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. జగ్గారెడ్డి గారు ఆంబోతు అని. అమ్మదు మిస్టర్ ప్రభాకర్, గ్రామాలలో వదిలిపెట్టిన పోతుంటుంది, అది ఎక్కది ఇంకోని ఎక్కడియదు. అదేవిధంగా నువ్వు తయారైనవు. నువ్వు వాదన చూస్తావు, తప్పులా కూర్చుంటావు. తప్పది. మేము చేస్తున్నాం పేద ప్రజల కోసం. తప్పకుండా ఈ పట్టా సర్టిఫికెట్లు అనేవి ప్రభుత్వ పరంగా మా దామోదర్ నాయకత్వంలో, జగ్గారెడ్డి నాయకత్వంలో, మన నిర్మల జగ్గారెడ్డి నాయకత్వంలో తప్పకుండా ఈ యొక్క 6 మాసాల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు దానికి నువ్వు రిజైన్ చేస్తావా? నీ ఎమ్మెల్యే పదవి రిజైన్ చేస్తావా? చెప్పాలని మనం చేస్తున్నా. నీ పక్కన మాట్లాడేటువంటి నాయకులు సిగ్గు శరం ఉండాలి. నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. శివరాజ్, మర్చిపోయినావా? అమ్ముకున్నావు. ప్రజలకు తెలియదా? నువ్వు జగ్గారెడ్డి కామెంట్ చేస్తావు. నువ్వు జగ్గారెడ్డి గురించి అదే రోజు నీ ఇంటి మీదకి కార్యకర్తలు వస్తా అంటే నేను అడ్డుకున్నా. గుర్తుపెట్టుకో. ఏం నీకు ఎట్లా కడుతుంది జగ్గారెడ్డి అంటే? ఏం మర్యాద లేదా? పో, ప్రతి పార్టీ తిరిగినావు. నువ్వు అన్న చూడతాతోటి కవిత దగ్గర తిరగనిక కారు లేదు, నేను ఇచ్చినని చెప్పినావు. కవితకు విలేకరులు గుర్తుంచుకోవాలి. ఇది ఎందుకంటే పెద్ద లీడర్ శివరాజ్ పాటిల్. అమిత్ షా తెలుసా నీకు? ప్రధానమంత్రి తెలుసు, చంద్రబాబు తెలుసు, లాడెన్ తెలుసు, అందరూ తెలుసా నీకు? రేవంత్ రెడ్డి క్లాస్మేట్ ఆయనకు. ఆ చంద్రబాబు దాగుతాడంట ఆయన. సిగ్గు చరములా మాట్లాడికే సదాశివపేట ప్రజలు తెలియదా నువ్వు?
నువ్వు ఎలక్షన్ నిలబడతావు నీ వారి లోపల ఇలా వాడి పోతావు, దండం పెడతావు, వాళ్ళకి ఏదో నోట్లు వేస్తావు, తాపుతావు, తినబెడతావు, 5,000 కోట్లు 10,000 కోట్లు కొనుక్కున్నా అంటావు. మళ్ళీ నువ్వు నీ భార్య నీ బావమది ఎప్పుడైనా కార్యకర్తలకు అడిగినా వాళ్ళది మీరు విలేకరులు ఉన్నారు, మీరు తిరగండి. ఎప్పుడైనా వాళ్ళ భార్య కానీ ఆయన కానీ వాళ్ళ బావమది కానీ వాళ్ళు తిరిగిన అడగండి. అన్ని పార్టీలు పోయినాయిక ఇంకో పార్టీకి పో. రేపు ప్రభాకర్తో కొట్లాడుతున్నావు, నాకే టికెట్ వస్తుందని, నీకోస్తే మాకేమో, ఆయనకి వస్తే మాకే. మా పార్టీ మాకు, మేము ప్రజలు కాపాడలికే మభ్య పెట్టడం మా నుంచి కాదు. మా తూర్పు చెప్పాక సొసైటీ మాట తప్పడు, తప్పకుండా ఆయన చేసి చూపిస్తామని చెప్పేసి పత్రికా ముఖాలు చెప్తున్నాం. మరి ఒకసారి మీకు అదే చెప్తున్నాము, ఏదో రౌడీజం చేసాము, పురపాలకం వాడి కొట్టాము, వీని కొట్టాము, అవన్నీ మర్చిపోండి. మొన్ననే 8 ఎకరాల ల్యాండ్, సీలింగ్ ల్యాండ్ ప్రభాకర్ గారు మీ భార్య పేరు చేసుకున్నావు కదా, నువ్వు అమ్ముకున్నావు కదా. నీ తమ్ముడు రోడ్ మీద లిఫ్ట్ పెట్టిండు, ఎన్ని కబ్జాలు చేస్తారు చెప్పండి. ఖబర్దార్, కబ్జాలు మానుకోండి. మీరు పత్రికా ముఖాన ఏది మాట్లాడినా మా దగ్గర చిట్ట ఉన్నది, స్పీకర్ చేయకండి. ఇప్పుడు మేము రిలీజ్ చేద్దాన్ని, ఎప్పుడైతే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా, ప్రతి ఒక్కటి దాన్ని మూట కట్టి మీకు అప్పచెప్పం. ప్రజలు గమనించాలి ఒకటే, సదాశివపేట పట్టణ ప్రజలకు నేను మనసు పూర్తిగా విజ్ఞప్తి చేయడం ఒకటే, మా నాయకుడు జయప్రకాష్ రెడ్డి గారు, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పరు. తప్పకుండా వారి అడుగుజాడల్లో మేము పయనిస్తున్నాము. ప్రజలకు మభ్యపెట్టే అవసరం మాకు లేదు. ప్రజలకు ఎప్పటి చెప్తున్నాము, ఇంద్రమ్మ ఇల్లు చివరి ఇవ్వడం జరిగింది ప్రతి వాళ్ళ లోపల. बरकातहू आज कल सदाशिवपेट में और तेलंगाना की आवाम से मैं मुबारकबाद पेश कर रहा हूँ। संक्रांति हमारे हिंदू भाइयों की संक्रांति है, संक्रांति की मुबारकबाद पेश कर रहा हूँ। और कल जो बीआरएस पार्टी वाले जो दावेदार जो बीआरएस के हक़ में चिंता प्रभाकर साहब की फेवर में और माजी मिनिस्टर हरीश राव साहब के फेवर में जो बात कर रहे हैं बीआरएस के फेवर में, मैं एक ही सवाल कर रहा हूँ। जो अकबर भाई बड़े आदमी कौम के बड़े आदमी बोल के बोलते हैं, कौम में बड़े आदमी का नाम अकबरुद्दीन साहब का लेते हैं, मैं उनसे सवाल कर रहा हूँ, क्या अकबर भाई जब जग्गा रेड्डी साहब पुरानी खंतखम रोड सदाशिवपेट में लाए थे, वहाँ मुसलमाना थे, मुसलमाना के गरीब औरतें कितने बार चिंता प्रभाकर साहब के घर को फिरे, कितने बार आपके घर को फिरे, हमारे घरा चले गए, हमारे घरा तोड़ दें, हमारे को रहने का से छत नहीं है, सहारा नहीं है बोल के। जब अकबर भाई को समझ में नहीं आया क्या, आज बोल रहे जग्गा रेड्डी साहब गरीबों के लिए जो जगह खरीद के रैतू से लिए थे, वो जगह को रोकने वाले का नाम चिंता प्रभाकर साहब और आपके साबिका मिनिस्टर हरीश राव साहब, जो वो गरीबा वहाँ गए थे कब्जे के लिए, जब पुलिस वालों को लगाकर मार के हकालने वालों का नाम चिंता प्रभाकर है। यही अकबर भाई का नाम है। बीआरएस पार्टी में रहते तो जो जितने भी कार्यकर्ता हूँ वहाँ का नाम ले लो मैं। आप लोग वहाँ का रूल था, की रूल था। तो मैं ये गरीबा जो मुसलमान के फिरे थे खंताखम रोड के, डबल बेडरूम गिलाओ, हमारे को छत तो भी रहता, हमारे को सहारा तो भी रहता बोल के, जब याद नहीं है क्या गरीबा सदाशिवपेट के। आज जग्गा रेड्डी साहब आकर मैं प्लाटा दे रहा हूँ, जब मेरी हुकूमत नहीं थी आज मेरी हुकूमत है, मैं दे रहा हूँ बोल के वादा कर रहे, तो ये झूठा वादा कर रहे हैं जग्गा रेड्डी साहब बोल के, गुमराह कर रहे हैं सदाशिवपेट की आवाम से। हाँ, और के जो ईदगाह 3 एकड़ ईदगाह कांग्रेस गवर्नमेंट जब YS राजशेखर रेड्डी साहब सीएम थे आंध्र प्रदेश के, जब फरीदुद्दीन साहब माइनॉरिटी मिनिस्टर थे, जब फरीद साहब माइनॉरिटी मिनिस्टर थे, जब भी चिंता प्रभाकर साहब ईदगाह की जमीन के से रोकने के से कितनी कोशिश करे, जग्गा रेड्डी साहब और फरीद साहब, रामागौर साहब माजी म्यूनसिपल चेयरमैन और कलीम भाई है जिंदे है, रामागौर साहब भी जिंदे, एक मैं भी हूँ उसमें ईदगाह गिलाने में, की रोड हमारा लतीफ मैं भी हूँ, नागलाता अशोक कुमार साहब भी है, फरीद साहब का तो इंतकाल हुआ, फरीद साहब के ऊपर झूठे बातें बोल रहे हैं। वो मैं अकबर भाई से एक ही डिमांड करूँ, सदाशिवपेट के मुसलमाना से आप माफ़ी मांगना पहली फुर्सत में,
चिंता प्रभाकर साहब नहीं गिले, ना बीआरएस गवर्नमेंट गिले। चिंता प्रभाकर साहब सदाशिवपेट के मुसलमानों को गुमराह करे, वहाँ कब्जा करो, जाके मारा खाओ बोल के पुलिस वालों के, मगर अलाटमेंट नहीं करे। आप जो बोल रहे 3 एकड़ ईदगाह अलाटमेंट कराएं बोल के, अलाटमेंट कराने वालों का नाम फरीद साहब, रामा गौड़ साहब, कलीम भाई, लतीफ, नागलाता अशोक कुमार और जग्गा रेड्डी साहब का की रूट था। जग्गा रेड्डी साहब दुनिया का मेहनत करके लास्ट कैबिनेट मीटिंग में, वाईएस राजशेखर रेड्डी की लास्ट कैबिनेट मीटिंग में 3 एकड़ ईदगाह गिले। और सदाशिवपेट के मुसलमान गरीबा हैं, पैसे नहीं बन सकते, उसका वैल्यूएशन 30,000 रुपये, 90,000 में 3 एकड़ जमीन गिलाने वालों का नाम जग्गा रेड्डी साहब है। आप जो बोल रहे अलाटमेंट करें करें करें, गलत बात है, गुमराह करें। अकबर भाई, मैं पहली फुर्सत में बोल रहा हूँ, आप मुसलमानों से माफ़ी मांगना, कौम से माफ़ी मांगना। आप कौम के बड़े दावेदार बोल के जो बोल रहे थे, गलत है, वो माफ़ी मांगना। आप नहीं क्या फरीद साहब का तो इंतकाल होगा, फरीद साहब खबर में से उठ कर जाता, हालांकि बोलना क्या ख्वाब में आके, अकबर भाई मैं गिला ही हूँ ना, फिर कहीं को आप चिंता प्रभाकर साहब का नाम ले रही बोल के, आप गलत है। वो अल्फाज को आप वापिस लेना, ये डिमांड है हमारा। और ये भी बोल रहा हूँ मैं, कभी चिंता प्रभाकर साहब 10 साल तुम्हारी गवर्नमेंट थी, कितने शंकुस्थापन ने करे, माइनॉरिटी कमेटी हाल बोल के 17 नंबर वार्ड में आशू खाने को कमेटी हाल बना, तुम बोले तुम नारे नहीं फोड़े, ये चिंता प्रभाकर साहब नहीं फोड़े। कब तक गुमराह करती मुसलमानों को, कब तक तुम चिंता प्रभाकर साहब की फेवर में बात करती, मुसलमानों को गुमराह कब तक करती तुम? अकबर भाई ये गलत है। आप सदाशिवपेट की आवाम से, मुसलमानों की और कौम से माफ़ी मांगना।